క్రీస్తునందు ప్రియమైన యవన బిడ్డలారా, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. మనిషి జీవితంలో బాల్యదశ ఉంటుంది, యవన దశ ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది. ఆ రెండు దశలే కంటే యవన దశ దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే మొట్టమొదటి ఆదాముని యవన కాలంలో పుట్టిన ఆ వ్యక్తిగా ఆయన యవన కాలం, బాల్యదశ లేదు ఆదాముకి. అలాగే యేసు ప్రభు కూడా యవన కాలంలో పరిచర్యకు వచ్చాడు, యవన కాలంలో ఆయన పరిచర్యను ప్రారంభించాడు. అలాగే దేవునికి యవనస్తులంటే చాలా ఇష్టం. అలాగే సాతాను కూడా యవనస్తులంటే చాలా ఇష్టం. ఈనాడు చాలామంది యవనస్తులు దేవుని దగ్గరికి రాకుండా, దేవుని చేతుల్లోకి రాకుండా సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. వారి తల్లిదండ్రులను దుఃఖపెడుతూ ఉన్నారు. వారి కుటుంబాలను, వారి భావి జీవితాలను, వారి యవనకాల జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది యవన కాలంలోనే యాత్రను ముగిస్తూ ఉన్నారు. యవన కాలంలోనే సరసాల అనుభవాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అవమానాలతో, నిందలతో తల్లిదండ్రులు కుమిలిపోతున్న అనేక యవన బిడల జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాకు రావాల్సిన నా ఆస్తి, నా వాటా నాకు ఇవ్వమని తండ్రిని డిమాండ్ చేశాడు. తండ్రి ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమతో కాదనలేక ఆయన సంపాదించిన ఆస్తిని 2 భాగాలు చేసి తనకు రావాల్సిన వాటా ఇచ్చాడు. డబ్బు ఉంది కదా, స్నేహితులు వచ్చారు. ఆ దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తండ్రికి దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయ్యాడు, బంధువులకు దూరం అయ్యాడు. ఆ డబ్బు ఉంది కదా, స్నేహితులందరూ పోగైపోయారు. ఆ డబ్బు అయిపోయేంతవరకు ఉన్నారు. అతని దగ్గర, తండ్రి దగ్గర తెచ్చుకున్న ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. జీవితాన్ని కూడా పాడు చేసుకున్నాడు. ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నాడు. ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవ్వరూ లేరు, అందరూ విడిచి వెళ్ళారు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పందులు మేపే ఉద్యోగంలో చేరాడు. పందులు మేపుతూ ఉన్నప్పుడు ఆ పొట్టుతో కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగి తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ఇంటిలో నా తండ్రి దగ్గర అనేక మంది కూలివారు సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. నేనైతే ఆకలికి అలమటిస్తూ ఉన్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, నీ ఎదుట, పరలోకంలో దేవుని ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించని నా తండ్రిని అడుగుదాము అని పశ్చాత్తాపడ్డాడు. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. క్షమాపణ అడగకముందే ఆ తండ్రి ప్రేమ కౌగులించుకున్నాడు. ఆ తండ్రి ప్రేమ ముద్దు పెట్టుకున్నాడు. ఆ తండ్రి ప్రేమ అని ఘనపరిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. వాక్యం ఇచ్చిన ప్రియ యవన బిడ్డ, నీవు కూడా స్నేహితుల మాటలు విని, స్నేహితుల స్నేహాలతో తండ్రిని బాధపెట్టి, తల్లిని బాధపెట్టి కుటుంబాన్ని విడిచావేమో. యవన బిడ్డ, సంఘ కాపురిని బాధపెట్టి సంఘాన్ని విడిచి లోకంలో ఉన్నావేమో. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతోనే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ అటువంటి అనుభవాల్లో ఉంటే, చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని ఏ రీతిగా పశ్చాత్తాపడి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి సంతోషించాడో, ఘనపరచబడ్డాడో, ఈ మాటల ద్వారా ఒకవేళ సంఘాన్ని విడిచావేమో, కాపురిని విడిచావేమో, నీ తప్పు తెలుసుకొని మళ్ళా నీ తల్లి సంఘానికి నువ్వు వెళ్ళగలిగితే, నీ కాపురి దగ్గర నువ్వు వెళ్ళగలిగితే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే తల్లిదండ్రులు దుఃఖపెట్టి లోక స్నేహాలతో బ్రతుకుతున్నావేమో, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, చెడు అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఆ చిన్న కుమారుడిలాగా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి క్షమించమని అడగలిగితే నిన్ను హక్కును చేర్చుకోవటానికి నీ తల్లిదండ్రులు ఇష్టపడుతూ ఉన్నారు. వాక్యం ఇచ్చిన ప్రియ యవన బిడ్డ, ఎవరిని ఆయన తోసివేసే దేవుడు కాదు, ఎవరిని కాదనే దేవుడు కాదు. నీ జీవితాన్ని మార్చుకొని దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని మందిరానికి రాగలిగితే, నీ తల్లిదండ్రుల దగ్గరికి రాగలిగితే, మళ్ళా నీ యవన జీవితాన్ని
చిగురింపు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ యవ్వన జీవితాన్ని ఆయన పరిచర్య కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.